ఐఓఎస్ కాదు, ఐప్యాడ్ ఓఎస్. ఐఓఎస్ వేరు, ఐప్యాడ్ ఓఎస్. ఐఓఎస్ అనేసరికి మనకి ఐఫోన్స్లో ఉంటుంది, ఐప్యాడ్ ఓఎస్ మనకి ఐప్యాడ్స్లో ఉంటుంది. సో ఈ ఐప్యాడ్ ఓఎస్ 19 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే జరగబోతుంది. సో అక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళు రివీల్ అయితే చేస్తారు. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టీ టాస్కింగ్ లో కానీ, అలాగే యాప్ విండోలో కానీ, మేనేజ్మెంట్ లో కానీ చాలా వరకు మ్యాక్ ఓఎస్ కి చాలా దగ్గరగా ఉండబోతుందంట. మనకి ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు ఏ బయోనిక్ చిప్ సెట్స్తో మనకి ఐప్యాడ్స్ అయితే వచ్చాయి. తర్వాత M1, M2 ల్యాప్టాప్ కోసం వీళ్ళు యూజ్ చేసే ప్రాసెసర్లు, మ్యాక్బుక్స్ కోసం ఆ ప్రాసెసర్తో ఐప్యాడ్స్ని అయితే యాపిల్ తీసుకురావడం మొదలెట్టింది. ఇప్పుడు డైరెక్ట్గా చాలా వరకు మ్యాక్ ఓఎస్కి దగ్గరగా ఉండేలాగా ఐప్యాడ్ ఓఎస్ని అయితే మార్చబోతుంది. ఆల్రెడీ విజన్ ఓఎస్ అని వీళ్ళ దగ్గర ఉంది. అందులో కొన్ని ఎఫెక్ట్స్ కానీ, కొన్ని ఇంటర్ఫేసెస్ డిజైన్స్ కానీ, ఆ టాగుల్ కానీ ఇలాంటివన్నీ అందులోంచి తీసుకొచ్చి ఆల్రెడీ ఇందులో మెర్జ్ చేశారు. సో ఇప్పుడు మ్యాక్ ఓఎస్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో మెర్జ్ చేయబోతున్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే మాత్రం దీన్ని కూడా ఒక మ్యాక్ ఓఎస్ లాగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు అనమాట ఐప్యాడ్ కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫోల్డింగ్ ల్యాప్టాప్స్, ఫోల్డింగ్ మొబైల్ ఫోన్స్, ఫోల్డింగ్ ట్యాబ్లెట్స్ అంటే ఐప్యాడ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. నేను అనుకోవడం ఫోల్డింగ్ ఐప్యాడ్స్ తీసుకురాకుండా డైరెక్ట్గా ల్యాప్టాప్స్ లాగా తీసుకొచ్చేసి వీటిని కలిపేసి ఒక హైబ్రిడ్ డిజైన్ మోడల్ని అయితే తీసుకురావాలని చెప్పి యాపిల్ భావిస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్గా వీళ్ళు ఎలాంటి అవుట్పుట్ని మనకు అందిస్తారనేది.